శ్రీ గురుభ్యో నమ. జయ జయ శంకర, హర హర శంకర. ఇటీవల కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు, కరకమల సంజాతులైనటువంటి శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి సన్నిధానం నుండి ఒక విశేషమైనటువంటి ఉపదేశాన్ని మనందరికీ కూడా అనుగ్రహించడం జరిగింది. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మన యొక్క భారతదేశానికి శక్తి రక్షణ చాలా అవసరం. సమాజంలో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందుల రీత్యా సమాజంలో కూడా సామరస్యం చాలా అవసరం అని గ్రహించినటువంటి స్వామివారు ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యతను అప్పగించడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటివి స్తోత్రాలను పారాయణ చేయవలసిందిగా మనందరికీ కూడా ఉపదేశం చేయడం జరిగింది. అందులో మొట్టమొదటిది యుధిష్ఠిర కృత దుర్గా స్తోత్రం. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు. విరాట పర్వంలోకి ప్రవేశించే ముందు, అంటే విరాట నగరంలోకి ప్రవేశించే ముందు యుధిష్ఠిరుడు అమ్మవారిని స్తోత్రం చేసి అటు తర్వాత అజ్ఞాతవాసం దిగ్విజయంగా పూర్తి చేసుకొని తర్వాత రాజ్యాధికారాన్ని పొందినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ ధర్మరాజు ద్వారా చేయబడినటువంటి స్తోత్రం చాలా ప్రత్యేకమైనటువంటిది. అటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయమని జగద్గురువుడు ఆదేశించడం జరిగింది. అలాగే కురుక్షేత్ర మహాసంగ్రామంలో కృష్ణుని సూచన మేరకు అర్జునుడు మహాశక్తి అయినటువంటి అమ్మవారిని, దుర్గాదేవిని స్తోత్ర రూపంలోని అనుగ్రహింపమని ప్రార్థించడం జరిగింది. అది చాలా గొప్పదైనటువంటి స్తోత్రం. ఈ రెండిటితో పాటు అప్పయ్య దీక్షితుల వారి ద్వారా చేయబడేటువంటి దుర్గా చంద్ర కళాస్తుతిని కూడా వారు పారాయణ చేయమని చెప్పడం జరిగింది. ఇంకొక ప్రధానమైనటువంటి స్తోత్రం లింగ పురాణాంతర్గతమైన శివ సహస్రనామ స్తోత్రం అనేది విష్ణువు ద్వారా చేయబడింది. ఈ స్తోత్రాన్ని కూడా పారాయణ చేయడం వలన సమాజంలో సామరస్యము, అలాగే మన సైనికులకి శక్తి, భారతదేశ రక్షణకి చాలా ఉపయుక్తమవుతుంది అని వారు తెలియజేశారు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దీక్షితులమై ఈ యొక్క స్తోత్రాలను పారాయణ చేయడం వలన మనము, మన కుటుంబము, సమాజము, దేశము, ధర్మము కూడా వృద్ధి చెందుతాయి అని వారు సెలవీయడం జరిగింది. ఏవైతే స్తోత్రాలు వారు తెలియజేశారో వాటిని మన వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంచడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.